రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. ఎండాకాలంలోనూ వానాకాలం తరహా వాతావరణం కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఖమ్మం జిల్లాలో ఎండవేడికి రోడ్లపైకి రాని జనం కూల్ వాతావరణంతో రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి. 4 రోజుల పాటు వర్ష సూచన ఉండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితిపై మా ప్రతినిధి ఆకేష్ మరింత సమాచారం అందిస్తారు. నైరుతి ఋతు ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన కనిపిస్తా ఉంది. 4 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా మోస్తారు నుంచి ఒక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే కేరళ రాష్ట్రాన్ని ఋతుపవనాలు తాకినటువంటి నేపథ్యంలో కేరళ రాష్ట్రంలోని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. 11 జిల్లాలకు కూడా కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దాదాపుగా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 11 జిల్లాలకు కూడా తమిళనాడు రాష్ట్రంలో దాదాపుగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక తమిళనాడు నుంచి ఈ రోజు అటు ఆంధ్రాకు ఋతుపవనాలు తాగినటువంటి నేపథ్యంలో రేపు తెలంగాణ కూడా ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఇక దీంతో తెలంగాణలో ఇప్పటికే పూర్తిగా వాతావరణం చల్లబడింది. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పూర్తిగా వాతావరణం చల్లబడినటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత ఉపశమనం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి వరకు కూడా ఎండలు దంచి కొట్టినాయని చెప్పుకోవచ్చు. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఎండలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ మే మొదటి వారంలో కూడా విపరీతమైనటువంటి ఎండలు కొట్టాయి. సరాసరిన రోజుకు 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా పూర్తిగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో ఖమ్మం జిల్లాలో ప్రజలు కొంత స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా మనం చూస్తున్నటువంటి రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాతావరణం అంతా కూడా కారు మబ్బులు కమ్ముకున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. దట్టమైనటువంటి మబ్బులు అలుముకున్నాయి. కాసేపట్లో కూడా వర్షం పడే అవకాశం కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో నిన్న మొన్నటి వరకు కూడా ఈ రహదారులన్నీ కూడా బోసిపోయి కనిపించాయి. మధ్యాహ్నం అంటే ఉదయం 10 నుంచి బయటికి వెళ్ళాలంటే 2 వీలర్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం కనిపించేది. ఒకవేళ వెళ్ళినా కూడా రక్షణ కవచాలు పెట్టుకొని బయటికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా వాతావరణం మారిపోయింది. ఎండలు తగ్గుముఖం అయ్యి వాతావరణం చల్లబడినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా రోడ్ల మీదకి స్వేచ్ఛగా వస్తున్నారు. ఎక్కువగా కూడా 2 వీలర్ మీద ప్రయాణించే వాళ్ళు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. వాహనాల తాకిడి కూడా రోడ్ల మీద కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రోహిణి కార్తె కూడా నిన్నటి నుంచే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఎండలు పూర్తిగా తగ్గిపోయినాయని చెప్పుకోవచ్చు. రోహిణి కార్తె అంటేనే మొత్తం కూడా రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి అనేది ఒక సామెత ఉండే. దానికి భిన్నంగా కూడా ఈసారి వాతావరణం మారిపోయింది. ప్రస్తుతం ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాలలో కూడా వర్ష సూచన ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది. అటు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపినప్పటికీ కూడా దాదాపు ఆల్మోస్ట్ తెలంగాణలో కూడా ఇదే చల్లటి వాతావరణం కనిపిస్తా ఉంది. ఈ రోహిణి కార్తె సహజంగా ఎండలు విపరీతంగా ఉంటాయి. 44 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఒక పక్క వేడిగాలు కూడా వీచే అవకాశం ఉంటుంది. అలాంటిది ఈసారి పూర్తిగా పరిస్థితి మారిపోయినట్టు కనిపిస్తా ఉంది. 4 రోజుల పాటు కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఆ కాలం కూడా ముందుగానే అవుతుంది అనేది కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఈ కొంత రైతులు కూడా ఆందోళన నెలకొంటుంది. ప్రస్తుతం కొంత వాతావరణం చల్లబడినటువంటి నేపథ్యంలో ప్రజలు అటు రైతులు కొంత ఉపశమనం పొందుతున్నప్పటికీ కూడా కాలం అంటే అనుకున్న దానికంటే ఒక 15 రోజుల ముందుగానే ఋతుపవనాలు రావడం, వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయం చేసుకునేటువంటి సమయంలో ఈ వర్షాలు ఉంటాయా, పంట సాగు చేసేటువంటి సమయంలో వర్షాలు ఉంటాయా అనేది కూడా రైతులు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఎండలతోనైతే అటు తెలంగాణ ప్రజలు అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం చల్లబడినటువంటి నేపథ్యంలో కొంత తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ప్రధానంగా ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.